హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి మన తారక్ అన్నకి ఈ మధ్యన ఎక్కువగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనమాట. వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వార్ 2 ప్రీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడింది. అంటే ఫ్యాన్స్ మీద చిరాకు అవ్వడం వల్ల, సో కొన్ని ఇష్యూస్ వల్ల అదేంటంటే కొంచెం కాంట్రవర్సీ అయినట్టు అయిందనమాట. అదలా జరగగా వార్ 2 సినిమా కూడా పెద్ద హిట్ టాక్ రాలేదు, యావరేజ్ టాక్ వచ్చింది. తెలుగులో అయితే బుకింగ్స్ కంప్లీట్ డ్రాప్ అయిపోయినాయి. ఒకసారి 'దేవరా' గాని అలాంటి సినిమాలు కంపేర్ చేసుకోండి, అప్పుడు పర్వాలేదు, ఒక మాదిరిగా జరిగినాయి. వార్ 2 సినిమా అయితే కంప్లీట్ డ్రాప్ అయిపోయిందనమాట. ఈవెన్ 'కూలీ'కి అక్కడక్కడ పడుతున్నాయి తప్ప వార్ 2కి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఒక లాంగ్ రన్‌లో వెళ్తదేమో అనుకున్నా కానీ డ్రాస్టిక్ డ్రాప్ అసలు. అయితే ఓకే, మరి వార్ 2 అలా పక్కన పెట్టండి. ఈ వార్ 2 సినిమాకి సంబంధించి మన దగ్గుపాటి ప్రసాద్, అనంతపురం ఎమ్మెల్యే, ఆయనైతే చాలా ఎక్కువగా మాట్లాడడం జరిగింది. సో కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. వార్ 2 ఎలా లేదన్నా ఫ్లాప్ అయిపోద్ది, సరిగ్గా ఆడదు. దాంతోపాటు తారక్ అన్నను కూడా విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. ఈ రకంగా అంటే తారక్ అన్న మ్యాక్సిమం ఎవరి జోలికి వెళ్ళడు, ఏదో జస్ట్ తన యాక్టింగ్, తన సినిమాలు అంతవరకే. అలాంటి మనిషిని టార్గెట్ చేసి అలాంటి పర్సన్ మీద అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది ఒపీనియన్. పర్సనల్గా నా ఒపీనియన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమమ్ ఆఫ్ ఒక హీరోకి ఎంత ఎలివేషన్ ఇచ్చినా, ఒక హీరో ఎంత తనంతట తాను ఎంత కామ్గా ఉన్నా కాంట్రవర్సీలు అనేది తప్పదు ఒక సెలబ్రిటీకి. అలాగా తారక్ అన్నకి ఈ మధ్యన ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఎక్కువగా పడుతున్నాయి అలాంటివి. మరి ఈ మన అనంతపురం ఎమ్మెల్యే ఖచ్చితంగా తారక్ అన్నకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి తారక్ అన్న ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. నిన్న పోలీస్ స్టేషన్ వరకు పోయి సో చాలా పెద్ద పెద్ద ఇష్యూలు అయిపోయినాయి అనమాట. ఫైనల్గా అనంతపూర్ ఎమ్మెల్యే ఆయన అఫీషియల్గా బయటకు వచ్చి, అంటే అది మనకి ఎక్కడ ప్రింట్ అయితే మనకు కనిపించలేదు కానీ అఫీషియల్గా సారీ చెప్పాడు అని చెప్పి ఇప్పుడైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అంటే ఫ్యాన్స్ తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలరు, ఎంతవరకైనా ఏదైనా చేయించగలరు. మరి అలాంటి ఫ్యాన్స్నే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొంచెం తక్కువ చేసి మాట్లాడడం, అటు ఇటుగా మాట్లాడడం చేశాడు తారక్ అన్న. ఇకనైనా ఫ్యాన్స్ విలువ తెలుసుకొని ఫ్యాన్స్ ఉండాలి, ఫ్యాన్స్ అవసరం అనే థాట్కి వస్తే మంచిదే అని నా ఒపీనియన్. కోర్స్ ఫ్యాన్స్ అనేవారు చాలా వరకు మనకు కాపాడతారు. యాక్చువల్గా ఈ మన స్టార్ హీరో అనేటప్పటికి బ్యాక్ చేసుకుంటారు. సో అలాగా ఇంకొక ఏ సమస్య రాకుండా తారక్ అన్న అలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతే అదే బాగుంటుంది. బట్ ఇంకా ఇలాంటి కాంట్రవర్సీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంట్రవర్సీ ఇంకా పెద్దదైతే ప్రాబ్లమే కదా. అందుకే యాక్చువల్గా ఇది ఇంకా ఎండ్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది రోజు రోజుకి పెద్దదవుతుందే తప్ప తగ్గట్లేదు అనమాట. ఇది ఇంకెంత దూరం పోతుందో ఏంటో నాకైతే ఐడియా లేదు గైస్. మరి మీరేమనుకుంటున్నారు ఏంటి? ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.